ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవా, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువ, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతన పరచమని, ఫలింపచేయమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనకందరికీ తెలిసిన ఒక సామెతను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. ఈ సామెత నేను చిన్నతనం నుంచి వింటున్నాను. ఈ సామెత ఎంతగా ప్రసిద్ధి అయిందంటే మనం విని విని ఇది ఒక సత్యము, ఇది మనం పాటించవలసిన నియమం అన్నట్లుగా మారిపోయింది. మనం ఎదుటి వారికి నీతిగా బ్రతకమని నీతి సూక్తులు చెప్పాలి, కానీ మనము పాటించకూడదు అని. ఇది మనము అనుసరించవలసిన జీవిత విధానం అని భావించే విధంగా ఇది మనసులోకి కూరుకుపోయింది, మనసులలో నాటుకొని పోయింది. ఇది సరైనది కాదు. మనం ఒకరికి ఒక నీతి సూత్రము మాట చెప్పినామంటే మనము పాటించాలి అన్నది మనము మరచిపోయాము. మనము పాటించాలి అన్న సత్యాన్ని మనము మరచిపోయాము. స్కూల్లో పాఠాలు బోధించే టీచరు నీతి మాటలు చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పవద్దు, మోసం చేయవద్దు, క్రమశిక్షణ గల జీవించాలని అనేక రకమైన నీతి మాటలు చెబుతున్నాడు స్కూలులో విద్యార్థులతో. కానీ టీచర్లు ఏం చేస్తున్నారంటే తమ దైనందిన జీవితంలో విద్యార్థుల ముందే ఇంకొక టీచర్తోనో లేక హెడ్ మాస్టర్తోనో అబద్ధాలు చెప్తున్నారు, మోసపూరితంగా ప్రవర్తిస్తున్నారు. హెడ్ మాస్టర్తోనో ఆ యొక్క మిగతా టీచర్లతోనూ సమయానికి పోవడం లేదు, సిద్ధపడి వచ్చి పాఠాలు స్కూల్లో బోధించడం లేదు. కొంతమంది టీచర్లు మనం చూసినట్లయితే ఈ కాలంలో మద్యం త్రాగి స్కూల్కు వస్తున్నారు పాఠాలు చెప్పడానికి, నీతి మాటలు చెప్పడానికి. అలాగే మనం పనిచేసే ఆఫీసులో పై అధికారి క్రింద పనిచేసే వారితో చెప్తాడు, క్రమశిక్షణ కలిగి పని చేయాలి, పని వేళలు పాటించాలి, ఆఫీసులో ఫోన్లో వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఇంకేమీ ఫోన్లో చూడకూడదు. ఇలా పలు రకాలైనటువంటి ఆ యొక్క నీతి సూత్రాలు లేకపోతే క్రమశిక్షణ మాటలు చెబుతాడు. కానీ ఆ అధికారి సమయానికి ఆఫీస్కి రాడు, ఎప్పుడు ఫోన్లో ఇంటి విషయాలు మాట్లాడటంలో ఫోన్ చూస్తూనే ఉంటాడు. అలాగే మనం చూసినట్లయితే బోధకులు, బాబాలు, స్వామీజీలు బోధిస్తూ ఉంటారు దేవుని విషయాల్లో. దేవుడు అలా చెప్పాడు, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా బ్రతకమని చెప్పాడు, అలా బ్రతకమని చెప్పాడు, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని ప్రతి మాటకు లోబడి జీవించాలని. కానీ చాలామంది బోధకులు వారి యొక్క వ్యక్తిగత గీతాలను చూస్తే వారు దేవుని మాటకు ఏమాత్రము పాటించకుండా డబ్బు కోసము, అధికారము కోసము, హోదా కోసము, ఆధిపత్యం కోసము, పేరు ప్రతిష్టల కోసము, పొగడ్తల కోసం ప్రాకులాడేవారిగా ఉంటున్నారు. ఇలాంటి ప్రవర్తన దేవునికి వ్యతిరేకమని వాళ్ళు బోధిస్తారు, కానీ వారు పాటించరు. అనేక మంది బాబాలు కానీ, స్వామీజీలు కానీ, లేకపోతే పాస్టర్లను కానీ మనము చూస్తాం. అలాగే మనము చూస్తాము తల్లిదండ్రులు కూడా పిల్లలకు బుద్ధి మాటలు చెప్తారు, అబద్ధాలు తొప్పవద్దు, దొంగతనము చేయవద్దు మొదలగు మాటలు, కానీ వారే వాటిని పాటించరు. ఈ లోకం అంతా కూడా వేషధారణతో, కపటంతో నిండిపోయింది. మనుషులే కాదు, దేవుళ్ళుగా పిలువబడే వారు కూడా అలాగే ఉన్నారు. మన దేశంలో దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నీతి సూక్తులు చెబుతూనే వారే స్వయంగా అవసరాన్ని బట్టి అబద్ధము చెప్పవచ్చు, మోసము చేయవచ్చు, కపటంగా ప్రవర్తించవచ్చు అని చేసి చూపించినట్లుగా మనము అనేక పుస్తకాలలో మనము చదువుతాము. కానీ ఒకే ఒక్కడు మానవునిగా భూమి మీద నివసించిన ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడై ఉన్న యేసుక్రీస్తు మాత్రమే తాను బోధించినవి పాటించాడు. ఆయన మాత్రమే తాను బోధించినవి పాటించాడు. శత్రువులను ప్రేమించాడు, శత్రువుల కొరకు ప్రార్థించాడు, తనను హింసించు వారిని క్షమించాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా తాను బోధించిన మాటలను పాటించి చూపించాడు. నిజముగా ప్రభువును దేవునిగా విశ్వసిస్తున్న మనమందరం కూడా ధన్యులము. ప్రభువైన యేసుక్రీస్తును దేవునిగా కలిగి ఉన్న మనమందరం కూడా ధన్యులము. యేసయ్య
దేవుడు కాగల జనులు ధన్యులు. లోకంలో ఉన్న ఏ మనుష్యుడు కూడా మనకు మోడల్ కాదు. ఈ లోకంలోనే మనుష్యుడు కూడా మనకు మోడల్ కాడు. మనము అనుసరించేంత అర్హత ఉన్న మనుష్యుడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఒక ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మనము అనుసరించవలసిన మనుష్యుడు ఎవడు లేడని నేను మీకు ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా టీచర్లలా ఉన్నారు, అధికారులలా ఉన్నారు, స్వామీజీలు బాబాలు అలా ఉన్నారు, బోధకులు అలా ఉన్నారు, తల్లిదండ్రులు అలా ఉన్నారు. వారే అలా ఉన్నప్పుడు వారు చెప్పినవి వారు పాటించినప్పుడు నేను ఎందుకు పాటించాలి అని వారిని సాకుగా చూపి నీతిగా క్రమపద్ధతిగా దేవుని మాటకు విధేయత చూపించు జీవించనక్కరలేదు అని ఇష్టానుసారంగా జీవించవద్దు. మనకు మోడలు, మనకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మనం అనుసరించి జీవించవలసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనిషిగా జీవించి చూపించాడు, బోధించినవి పాటించి చూపించాడు. అలాగే పౌలు కూడా రూపాంతరం చెందిన తర్వాత ప్రభువును పోలి జీవించాడు. మనకు చూపించడానికి ఒక పాపి కూడా రూపాంతరం చెందితే ప్రభువును పోలి జీవించవచ్చు అని చూపించాడు. ఈరోజు మనము ప్రభు బోధించి అనుసరించిన ఒక అంశాన్ని గురించి ధ్యానిద్దాము. మనం అనుకోవచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన పాటించాడు, తాను బోధించినవి మనుషులు వారిని పాటించలేరు అని. కానీ భక్తుడైన పౌలు మనకు చేసి చూపించాడు. నేను ప్రధాన పాపిని అని చెప్పిన పౌలు ప్రభువైన యేసుక్రీస్తును పోలి జీవించాడు, తను జీవితం రూపాంతరము చెందిన తర్వాత. సో ఈరోజు మనము ప్రభు బోధించి అనుసరించిన ఒక అంశం గురించి ధ్యానిద్దాము. అదే బాప్తిస్మం గురించి ఈరోజు మనము ధ్యానిద్దాము. బాప్తిసం అనేది ఒక మనిషి తాను చేసిన పాపాలు ఒప్పుకునే ప్రక్రియ. అది మనస్సుకు సంబంధించినదే అయినా పాపము ఒప్పుకోలనేది మనసుకు సంబంధించినదే అయినా దానికి ఒక పద్ధతి బైబిల్లో ఏర్పాటు చేయబడింది. శరీరాన్ని నీటిలో ముంచి పైకి లేపడము, అరికాలు నుండి తల వరకు మనిషి అంతా నీటిలో మునిగి పైకి లేవడము పాపపు ఒప్పుకోలుకు మారు మనసుకు సూచనగా సాదృశ్యంగా నియమింపబడి ఉంది. శరీర క్రియ ద్వారా బాప్తిస్మం ద్వారా మనం బహిరంగంగా ప్రకటిస్తున్నాము, నేను పాపంతో పట్టబడిన వాడిని. ఈరోజు నేను నా పాపములను ఒప్పుకొని ప్రభువు నామమున నా పాపముల నుండి విడుదల పొందుకుంటున్నాను. దీన్ని మారు మనసుని కూడా మనము అంటాము. బైబిల్లో మనం చూస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసము పొందుకుంటాడు. యోహాను చేత బాప్తిసము పొందుకుంటాడు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన దేవుణ్ణి కదా, నేను ఎవరితోనో బాప్తిసం తీసుకోవడము ఏమిటి అని ప్రభు తనకు తానుగా బాప్తిసము తీసుకోలేదు. కాబట్టి సెల్ఫ్ బాప్తిసము లేదు. ఎవరికి వారే నీటిలో మునిగేసి నేను బాప్తిసం పొందినానని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి బాప్తిసము తీసుకోలేదు. తర్వాతగా మనకు ఒక ఆలోచన రావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కదా, బాప్తిసము పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందడానికి కదా, మారు మనసు పొందడానికి కదా బాప్తిసం ఉండేది. మరి ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు కదా, ఎందుకు ఆయన బాప్తిసము తీసుకున్నాడు? రెండు విధాలుగా మనము జవాబు చెప్పవచ్చు ఈ యొక్క సందేహానికి. ఆయన మానవ పాపపు శరీరము ధరించాడు. ఎందుకు అంటే పాపాలు మోయడానికి. ఆయన ఎందుకు ధరించాడంటే పాపాలు మోయడానికి, ప్రజలందరి పాపములను తన మీద వేసుకొని మరణించడానికి. ఒక విధంగా ఆయన మన కొరకు పాపిగా మారాడు. మన పాపాలన్నీ తన మీద వేసుకొని ఆయన మన కొరకు పాపిగా మారాడు. అందుకు ఆయన కూడా బాప్తిసం అనే పద్ధతిని పాటించాడు. అందుకు ఆయన బాప్తిసం అనే పద్ధతిని పాటించాడు. రెండో విధిగా మనకందరకు మాదిరిగా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మానవ శరీరము దాల్చిన ప్రతి మనిషి తన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందుకోవాలి. నేను బాప్తిసం తీసుకోవడం ఏమిటి? పుట్టుక నుండి నేను క్రైస్తవులను, పుట్టుక నుండి నేను పరిశుద్ధులని ఎవ్వరు కూడా అనుకోవడానికి
వీలు లేదు. మానవ శరీరం అంటే బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి పాపము చేశాడు కాబట్టి. ప్రతి మనిషి పాపము చేశాడు కాబట్టి అది బోధించడానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను ద్వారా బాప్తిసం పొందుకోవడానికి యోర్దాను నదికి వచ్చినప్పుడు యోహాను అభ్యంతరం చెప్తాడు. నేను నీతో బాప్తిసం తీసుకుని వలసి ఉండగా నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏమిటని ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపుచు యోహాను ప్రభుకు బాప్తిసం ఇచ్చినట్లుగా మనము చూస్తాము. సో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంతో పట్టబడిన వాడే. బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది, మనుష్యునిగా పుట్టిన వానిలో ఎవడు కూడా నీతిమంతుడు పరిశుద్ధుడు లేడు. ఎందుకంటే పాపం అనేది ఆదాము నుండి ప్రతి ఒక్కరికి వారసత్వంగా సంక్రమించింది. ఒక ఆస్తి సంక్రమించినట్లు మనకు పాపము వారసత్వంగా మనకు సంక్రమించింది. ఈ మధ్య ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఎంతో పద్ధతిగా జాగ్రత్తగా నేను బ్రతుకుతున్నానయ్యా, 40 ఏళ్ళు కూడా నాకు దాటలేదు, అయినా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు, ఎన్ని మందులు వేసుకున్నా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉండటం లేదు, సరి అయిన శక్తి బలము నాకు ఉండటం లేదు అని. అప్పుడు నేను అతనితో చెప్పాను, దేవుణ్ణి అడుగు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడుగు. నువ్వు దేవుని నమ్ముతావు కదా, ఆయనే కదా నిన్ను పుట్టించింది, నువ్వు పుట్టలేవు కదా, మరి ఆయనకు తెలియదా నీ శరీరంలో ఏ లోపం ఉందో, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో ఆయనకు తెలియదా? ఆయనకు అడుగు, ఆయన దగ్గర మోకరించి ప్రార్థించు, సరి చేస్తాడు. ఆరోగ్యము ఇచ్చువాడు ఆయనే, ఆయుస్సు పెంచువాడు ఆయనే అని నేను చెప్పాను. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాను. ఒక 10 మంది గుండె రోగముతో పడి, గుండె జబ్బుతో పడి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒకే డాక్టర్ని చూపించుకొని మందులు వేసుకొని ఆపరేషన్ చేయించుకున్న ఒక 5 మంది చనిపోతారు, 5 మంది బ్రతుకుతారు. అదే డాక్టరు, అదే హాస్పిటలు, అదే రోగము, అదే ట్రీట్మెంట్. కారణము స్వస్థత పరచువాడు దేవుడు, ఆయుష్ను పొడిగించువాడు దేవుడు. ఈ సత్యాన్ని మనము ఎప్పుడూ మరవకూడదు అని నేను చెప్పడం జరిగింది అతనితో. అంత మాత్రమే కాకుండా మనం చూస్తుంటాము, పసిపిల్లలు కూడా చనిపోతూ ఉంటారు. 6 నెలల వయస్సులోనో, 5 సంవత్సరాల వయస్సులోనో, 10 సంవత్సరాల వయస్సులోనో. ఎందుకు? వారు ఏమి పాపము చేసినారు? పాపము చేసినందుకు వారు చనిపోవడం లేదు. ఆ చిన్న పిల్లలు పాపము చేసినందుకు వాళ్ళు చనిపోవడం లేదు. అది తల్లిదండ్రులకు శిక్ష. తల్లిదండ్రులు చేసిన పాపానికి శిక్ష, లేకపోతే వారు పితరులు చేసిన పాపానికి శాపము కావచ్చు. వాళ్ళ పితరులు చేసిన పాపానికి శాపం కావచ్చు. అంతేగాని ఆ చిన్న పిల్లల్లో ఎలాంటి పాపము ఉండదని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. మనం చూస్తాము, రాజైన దావీదు తన కుమారుని ఎంతగానో ప్రేమిస్తాడు. బెత్షెబాకు పుట్టిన మొట్టమొదటిగా బెత్షెబా కుమారుణ్ణి ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ వాడు పెద్ద జబ్బుతో పట్టబడతాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలవాడు. దేవునికి ఏడ్చి మొర పెట్టుకుంటాడు, అయావని రోగము కుదిర్చమని, ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు, స్వస్థపరచమని. కానీ దేవుడు దావీదు మొర వినడు. దావీదు యొక్క ఆ కుమారుడు, జబ్బుతో పడిన ఆ కుమారుడు చనిపోతాడు. ఎవరికి శిక్ష ఇది? దావీదుకు. దావీదు చేసిన పాపానికి ప్రతిగా దేవుడు దావీదు కుమారుని మరణానికి అప్పగించి ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడలేదు, కానీ దావీదు అంతగా ప్రేమించిన కొడుకు మరణము దావీదు చనిపోయేంత వరకు అతన్ని బాధించి ఉంటుంది. పాపము చేసింది దావీదు, చనిపోయింది బాలుడు. క్షోభ ఎవరికి? దావీదుకు. బాధ ఎవరికి? దావీదుకు. అందుకే మనము ఎప్పటికీ కూడా అనుకోకూడదు, ఎందుకు చిన్నపిల్లలను దేవుడు మరణానికి అప్పగించాడని. తల్లిదండ్రులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మేము ఎక్కడ అడుగు వేశాము, మేము ఎక్కడ తప్పు చేశాము, ఎక్కడ మేము దేవునికి వ్యతిరేకంగా జీవించాము, లేక మా యొక్క పితరులు ఏమైనా పాపం చేశారా? కాబట్టి బాల్య మనరాలు ఊరికే సంభవించవు, దానికి లోతైన కారణం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. చిన్న పిల్లల మరణాలు ఊరికే సంభవించవు, అది
తల్లిదండ్రుల పాపము లేక వాళ్ళ పితరుల యొక్క పాపాన్ని బట్టి ఒక శిక్షగా దేవుడు శిష్యుల మరణాలను, బాల్య మరణాలను ఆ కుటుంబంలో చేస్తూ ఉంటాడు. అలాగే మనం ఈ మధ్య చూశాము దేశంలోని ఒక గొప్ప ధనవంతుని కుమారుని యొక్క పెళ్లిని. ఆ పెళ్లిలో ఆ ధనవంతుడు కొడుకును చూసి కుమిలి ఏడుస్తున్నాడు. కారణము, పెళ్లి చేసుకుంటున్న ఆ కొడుకు కుదరని రోగంతో పట్టబడ్డాడు. డాక్టర్లు మందులు బాగు చేయలేని రోగంతో పట్టబడ్డాడు. ఎంతో డబ్బు ఉంది. డాక్టర్లను కొనగడలో హాస్పిటల్ను కూడా కొనగల శక్తి ఆయన దగ్గర ఉంది. అంత డబ్బు ఆయన దగ్గర ఉంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి ఉన్నాడు. ఎవరికి శుభ? తల్లిదండ్రులకు కారణము. తల్లిదండ్రుల పాపము, వారి పితరుల పాపము నేనైతే చెప్పలేను, కానీ ఇది పాపానికి శిక్ష అని మాత్రమే నేను చెప్పగలను. సో మనిషికి పాపము ఆదాము నుండి సంక్రమించింది. అందుకే పితరులు చేసిన పాపాలకు శిక్ష కొన్నిసార్లు పిల్లలు పొందుకోవలసి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మన ఆళ్ళగడ్డ పట్టణంలో ఒకప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉండేవాడు. అతనంటే ఆళ్ళగడ్డ పట్టణంలో చాలామంది భయపడేవారు, వణికిపోయేవారు. ఆయన పేరు చెప్పి అనేక మంది ఆయన అనుచరులము, ఆయన మా వెంట ఉన్నాడని చెప్పి ఆళ్ళగడ్డ పట్టణంలో దుర్మార్గాలు, దౌర్జన్యాలు, హత్యలు, భూ కబ్జాలు చాలామంది చేశారు. ఒకవేళ ఆయన దగ్గర పనిచేసిన ఒక అనుచరుడు దుర్మార్గంగా, దౌర్జన్యంగా పనిచేసి కొన్ని హత్యలు చేసి తర్వాత జైలుకు వెళ్ళడమో లేక చనిపోవడమో జరిగితే అతడు చేసిన పాపము అక్కడితో ఆగిపోతుందా? ఆగిపోదు. ఆ తర్వాత తరము మీదికి కూడా అది రావచ్చు. దాన్ని మనము శాపం అని కూడా చెప్తాం. మనం చూస్తాము రాజైన హిజ్కియా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. దేవుడు హిజ్కియా మీద కనికరము చూపుతాడు. అతని యొక్క భక్తిగల జీవితాన్ని చూసి అతని మీద కనికరం చూపుతాడు. కానీ శిక్ష విధించకుండా మానడు. అతని కుటుంబీకులను బందీలుగా, దాసులుగా బబులోను దేశానికి అప్పగిస్తాడు. వారిలో కొందరు నపుంసకులుగా మార్చబడతారు. ఆ బబులోను దేశంలో ఆ నపుంసకులలో ఒకరు దానియేలు హిజ్కియా కుటుంబానికి చెందినవాడు. హిజ్కియా దానియేలు యొక్క పితరుడు. ఆ శాపం అలా దానియేలు మీదకి వచ్చింది. ఆ పాప భారము దానియేలు మీదకి వచ్చింది. కాబట్టి భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా నేను ఏ పాపము చేయలేదు, నేను పరిశుద్ధుడని చెప్పలేడు. మనము ప్రతి ఆదివారము జ్ఞాపకం చేసుకునే వాక్యము, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. కాబట్టి మనుష్య శరీరము ధరించిన ప్రతి ఒక్కరూ పాపి అనే ఆ సత్యానికి మనకు బోధించి దాని నుండి ఎలా విడుదల పొందుకోవాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చేసి చూపించాడు. అది నీటి బాప్తిసము. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీద తాను తన జీవితం ముగించేలోపు పాపాలన్నీ కడిగి వేసుకోవాలి. ఎలా కడిగి వేసుకోవాలి? అదే ప్రభుని యేసుక్రీస్తు చూపించిన మార్గము, నీటి బాప్తిసం. పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుకొని మనము పాప క్షమాపణ అడగాలి. అవి క్షమింపబడతాయి. అప్పుడు అవి క్షమింపబడతాయి. అది నువ్వు చేసిన పాపం కావచ్చు, నీ పితరులు చేసిన పాపముల శాపం కావచ్చు, నీ పిల్లలను సక్రమంగా పెంచకుండా సరైన రీతిలో వాళ్ళని నడిపించకుండా చేసిన పాపం కావచ్చు. అయితే ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. ప్రతి శాపం నుంచి కూడా మనము విమోచన పొందుకుంటాము. మనిషికి తన పాప నుండి విడుదల పొందుకోవాలంటే ఇది ఒకే ఒక్క మార్గము. మనిషి తాను చేసిన పాపాల నుంచి విడుదల పొందుకోవాలంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గము ఇది. ఇంకొక మార్గము లేదు. పాపాల నుంచి విడుదల కలిగించే మార్గము, ఈ భూమి మీద పాపాల నుంచి విడుదల కలిగించే మార్గము ఇంకొకటి లేదని నేను మరొకసారి మీకు పురపేటమని చేయించున్నాను. ఎన్ని యాగాలు, ఎన్ని హోమాలు, ఎన్ని ఉపవాస దీక్షలు, ఎన్ని తపస్సులు, ఎన్ని పుణ్యకారాలు, ఎన్ని పూజలు, దాన ధర్మాల్లో మొదలగువి ఎన్ని చేసిన పాపం నుంచి మనము విడుదల పొందుకోలేము. ఈ భూమి మీద దేవునిగా పిలువబడే ఏ ఒక్కరు కూడా
ప్రకటించలేదు. నా దగ్గరికి మీరు రండి, మీ పాపాలను వచ్చి నా దగ్గర ఒప్పుకోండి, క్షమించమని అడగండి, నేను మీ పాపాలను కొట్టివేస్తాను, మిమ్మల్ని నిత్య నరకాగ్నిలో పడకుండా రక్షిస్తానని చెప్పేసేసి దేవుడుగా పిలువబడుతున్న ఏ ఒక్కరు కూడా భూమి మీద ప్రకటించలేదు. దేవుళ్ళుగా పిలువబడే ఎవరు కూడా మనుషులు చేసిన పాపాన్ని పరిహారం కోసము చెల్లింపలేదు, ప్రాణాన్ని బలిగా అర్పించలేదు, పరిశుద్ధుడిగా ఒక్కరు కూడా జీవించలేదు, పరిశుద్ధ రక్తాన్ని చిందించలేదు. పరిశుద్ధుడిగా పుట్టి ఉంటే కదా పరిశుద్ధుని యొక్క రక్తం వచ్చేది, పరిశుద్ధుడిగా జీవించి ఇచ్చి ఉండే కదా ఆ రక్తము పరిశుద్ధ రక్తమయ్యేది. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక పాపము చేసిన వారే. మేము దేవుళ్ళమని పిలుచుకొని భూమి మీద నివసించిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపము చేసిన వారే. ఏ మనిషి యొక్క రక్తము ఇంకొక మనిషి యొక్క పాపాన్ని పరిహరించలేదు. ఒక మనిషి ఇంకొక మనిషి పాపము నుంచి విడుదల కలిగించలేడు. ఒక పరిశుద్ధుడైన మానవుడు, పరిశుద్ధంగా జీవించిన మానవుడు, దేవుడై మానవుడిగా పుట్టి పరిశుద్ధంగా జీవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆ పాపములను కొట్టివేయగలడు, ఆ పాపముల నుంచి విడుదల కలిగించగలడు. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ముందుగా చేయవలసింది, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేయవలసినది, ముందుగా చేయవలసినది అత్యంత ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకోవడము. ఎందుకంటే మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఎప్పుడు మనిషి జీవితం ముగిస్తుందో తెలియదు. కాబట్టి మొట్టమొదటిగా చేయవలసిన పని పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకోవడము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒప్పుకొని ఆ యొక్క పాపాల నుంచి విడుదల పొందుకోవాలి. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడింది, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామము వలనే మనము రక్షణ పొందేదము, కానీ ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. ఇది సంపూర్ణ సత్యము. ప్రభువు నామమున బాప్తిసం పొందుట వలన మనము రక్షింపబడతాము. ప్రతి పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందుకుంటాము. అది మనము చేసిన పాపమైనా, పితరుల నుంచి సంక్రమించిన శాపమైనా విడుదల పొందుకుంటాము. ఒక్కసారి పరీక్షించవలసిందని మీకు మనవి చేస్తున్నారు. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు మనస్సు పెట్టి పాప క్షమాపణ అడిగారా? ఒకవేళ మీరు బాప్తిసం తీసుకొని ఉంటే, ఒకవేళ బాప్తిసం తీసుకొని ఉండకపోతే ఇదే సరైన సమయం అని నేను మీకు ప్రభుపేట మనవి చేస్తున్నాను. వెంటనే 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 ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు ఆయన సన్నిధిలో మోకరించి మీ పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని దానికి సాదృశ్యంగా బాప్తిసం తీసుకోవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అలాగే బాప్తిసం తీసుకున్న వారి గురించి నేను మీకు చెప్తున్నాను. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు మనసు పెట్టి పాప క్షమాపణ అడిగారా? ప్రతి పాపమును ఒప్పుకొని క్షమాపణ అడిగారా? ప్రతి శాపము నుంచి విడుదల కలిగించమని అడిగారా? ఒకవేళ అడిగి ఉండకపోతే, ఒకవేళ మీ పితరుల శాపము నుంచి నాకు విడుదల కలిగించవా అని అడిగి ఉండకపోతే ఇప్పుడైనా అడగండి, మనసు పెట్టి అడగండి, మీరు గుర్తు చేసుకుని అడగండి. కొన్నిసార్లు నేను మాట్లాడుకునేటప్పుడు పాస్టర్మ ఉన్నట్లుంటుంది ఒక్కొక్క మాట అంటుంటుంది, 20 సంవత్సరాల క్రితం నువ్వు నాతో కోపంగా అనరాని మాటలు అన్నావు, దాన్ని ఇంకా నేను మర్చిపోలేను అంటుంది. నిజంగా నాకు కొన్నిసార్లు గుర్తుండదు. ఏమిటా అని అడిగినప్పుడు, పదే అడిగినప్పుడు అప్పుడు చెప్తుంది. అప్పుడు అంటాను, అయ్యో అలా నేను అనకుండా ఉండాల్సింది, సారీ అని చెప్తాను. మరొకసారి ఉంటుంది, 30 సంవత్సరాల క్రితము మీ అమ్మ నన్ను కోపంగా మాట్లాడుతుండే, నువ్వు అక్కడే ఉండి కూడా మీ అమ్మకు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, వద్దమ్మా అని ఒక్కసారి కూడా వారించలేదు. అప్పుడు మళ్ళీ నేను సారీ చెప్తాను, అలా చేశానా నేను అని నిజంగా నాకు గుర్తు ఉండదు. కానీ పాస్టర్మ అనే మాట ఏమిటో తెలుసా? మాట పడిన వారికి అది గుర్తు ఉంటుంది, అంత తొందరగా మర్చిపోతానా అంటుంది. నిజమే, మనం హర్ట్ అయినప్పుడు మనకు బాగా గుర్తు ఉంటుంది, మనము బాధింపబడినప్పుడు మనకు బాగా గుర్తు ఉంటుంది. హర్ట్ చేసిన వారు
దాని గురించి ఆలోచించలేరు. ఎవరైతే బాధించి ఉంటారో వారు దాని గురించి ఆలోచించరు. కొన్నిసార్లు వారికి తాము హర్ట్ చేసినామనే విషయం కూడా వాళ్ళకి గుర్తుండదు. మేము హర్ట్ చేశామని కూడా వాళ్ళు అనుకోరు. కాబట్టి ఎవరి పట్ల అన్నా, ఈరోజు అడుగుతున్నాను, ఎవరి పట్ల అన్నా మీరు అనుచితంగా ప్రవర్తించి ఉంటే, ఎదుటి వారు మనల్ని అనుచితంగా ప్రవర్తించారు అన్నప్పుడైనా క్షమాపణ అడగాలి వారిని. తర్వాత ప్రభువును కూడా క్షమాపణ అడగాలి. ప్రభు ఒక్కరిని అడిగితే సరిపోదు, బాధ పెట్టిన వారిని కూడా అడగాలి. లేకుంటే వారు ప్రభుకు మొర్ర పెడుతూ ఉంటారు, అయ్యా ఫలాని వారు నన్ను ఇలా బాధ పెట్టారు, అయ్యా నాకు న్యాయం చేయమని. అప్పుడు మనము గనుక దేవునికి ఏ విషయంలో ప్రార్థన చేస్తుంటే అది అడ్డుగా ఉంటుంది. మనము చేసినటువంటి ఆ యొక్క బాధ పెట్టిన ఆ యొక్క విషయము మన ప్రార్థనకు అడ్డు వస్తుంది. ఎందుకంటే వారు కూడా మొర పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి. అలాగే తర్వాతగా మనము చూసినట్లయితే మనము తీసుకున్న బాప్తిస్మము పాత పాపాలను కొట్టివేస్తుంది, కానీ క్రొత్త పాపాలు చేయకుండా అది ఆపలేదు. అందుకే భక్తుడైన పౌలు ఉంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో భక్తుడైన పౌలు ఒక చక్కని మాట మనము అంటాడు. దాన్ని ఒకసారి మనము చదువుదాం. 7వ అధ్యాయం 23వ వచనములో, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడచ్చు, నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అలాగే 7వ అధ్యాయము 18వ వచనము కూడా చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 కూడా మనం చదువుతాము. అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుట లేదు. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను, దాన్ని నేను చేయలేకపోతున్నాను. మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మంచి చేయాలని మనసులో ఉంది కానీ మంచి చేయలేకపోతున్నానని, దాని బదులు నేను చెడు చేస్తున్నాను. పాపము చేయకూడదని మనసు చెప్పుతుంది కానీ పాపము చేస్తున్నాను. నాలో ఉన్న సాతాను ఆత్మ నాతో ఆ పని చేస్తుంది. కాబట్టి నేను చేయకూడదు అనుకుంటున్నా ఆ యొక్క పాపాన్ని చేస్తూనే ఉన్నాను. దేవునికి అవిధేయత చూపిస్తూనే ఉన్నాను, దేవునిపై తిరుగుబాటు చేస్తున్నాను, దేవుని మాటలను బోధలను అనుసరించి నడవలేకపోతున్నాను. లోపల ఉన్న ఆ సాతాను ఆత్మ నన్ను చెరపట్టుకొని నాతో బలవంతంగా పాపం చేయిస్తుందని చెప్పేసి భక్తుడైన పౌలు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, ఎలా నేను విడుదల పొందుకుంటాను, ఎలా నేను విడుదల పొందుకుంటాను, నేను పాపము చేయకూడదు అంటూనే నేను పాపం చేస్తున్నాను, సాతాను నాతో బలవంతంగా పాపం చేస్తుంది, ఎలా అని చెప్పేసి భక్తుడైన పౌలు తనలో తాను బాధపడుతున్నాడు. దానికి ఒకే ఒక్క మార్గము, మనలో ఉన్న ఆ సాతాను ఆత్మ వెళ్ళి దేవుని ఆత్మతో నింపబడము. పాత ఆత్మ వెళ్ళి, పాపపు ఆత్మ వెళ్ళి, సాతాను ఆత్మ వెళ్ళి దేవుని ఆత్మతో నింపబడము. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనము చదువుతాము. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అలాగే 8:14 మనం ఒకసారి మనం చదువుదాం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందురు. మనకందరకు అర్థమే భాషలను చెప్పాలంటే మన మనస్సులో నుంచి సాతాను ఆత్మను వెళ్ళగొట్టాలి. దాన్ని వెట్లగొట్టాలి అంటే మనలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ రావాలి, పరిశుద్ధాత్మ రావాలి. అప్పుడు మనము సర్వ సత్యములోనికి నడుస్తాము. పాపపు జీవితం నుండి సంపూర్ణంగా పక్కకు వచ్చేస్తాము. ఆ బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి కొత్త జీవితానికి మనము ముందుకు కొనసాగుతాం. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే, అప్పుడే మనము పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయాసపడతాము, ప్రభు దగ్గరికి చేరతాము. కాబట్టి మొట్టమొదటిగా మనము చేయవలసింది నీటి బాప్తిసము, పాపపు ఒప్పుకోలు, పాపపు క్షమాపణ, పాపపు పాత జీవితాన్ని కొట్టివేయబడుతుంది.
ఎప్పుడైతే మనం పాపము ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకుంటామో బాప్తిస్వం ద్వారా, నీటి బాప్తిస్వం ద్వారా మన పాత రోత జీవితం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం చేత కడగబడుతుంది. రెండవదిగా అత్యంత ప్రధానమైనది మనము పరిశుద్ధాత్మతో నింపబడ్డము. పరిశుద్ధాత్మతో నింపబడ్డము. బుద్ధి చెప్పుతూ, హెచ్చరిస్తూ పరిశుద్ధంగా నడిపించేటట్లు చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బుద్ధి చెప్పి సరిచేస్తూ, హెచ్చరిస్తూ పరిశుద్ధంగా జీవించినట్లు మనలను నడిపిస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేయవలసింది మొట్టమొదటిగా పాప క్షమాపణ పొందుకోవాలి నీటి బాప్తిస్వం ద్వారా. తర్వాత పరిశుద్ధాత్మ కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి, మొర్ర పెట్టుకోవాలి. నీటి బాప్తిస్వం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ కోసము ప్రభువును అడగాలి. ఇది మనము మనిషిగా పుట్టిన ప్రతివాడు చేయవలసిన పని. దీని తర్వాత మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి ఆశించాలి. దీని తర్వాతే మనము ప్రభువు దగ్గర నుంచి దేనైనా కోరుకోవాలి. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ముగింపబడతాయో మనకు తెలియదు. కాబట్టి మనకు స్పృహ ఉన్నప్పుడే, అన్నీ తెలిసి ఉన్నప్పుడే మనము మన యొక్క పాపాలను ఒప్పుకొని పాపాలన్నీ పరిశుద్ధ రక్తంలో కడిగి వేయించుకొని తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆ యొక్క క్రొత్త జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగించాలి. కాబట్టి ఈ రెండు ఆశించే వారిగా మనమందరం ఉండాలని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు మనవి చేయుచున్నాను. కాబట్టి ప్రభువును అడుగుదాము, ప్రభువా సరైన రీతిలో మేము జీవించినట్లు కృప చూపమని. ప్రభు కృపామయుడు, కనికర సంపన్నుడు. మనం అడిగితే తప్పకుండా మన పాపాలను కొట్టివేయడమే కాకుండా మనం పరిశుద్ధంగా జీవించడానికి తన ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తాడు. తనలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాదేవ, అవును ప్రభువా నాయన, నువ్వు మాకు మాదిరిగా దేవా నాయన బాప్తిస్వం పొందుకున్నావు తండ్రి నాయన. నువ్వు పరిశుద్ధుడు అయినప్పటికీ నా తండ్రి నాయన, మా పాపాల కోసం నువ్వు నాయన పాపపు మానవ శరీరము ధరించావు నా దేవా. మా కోసం తండ్రి నువ్వు బాప్తిస్వం తీసుకున్నావయ్యా. అయ్యా మాకు మాదిరిగా ఉండడానికి మా కోసం బాప్తిస్వం తీసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నువ్వు బోధించిన ప్రతి మాటను నాయన నువ్వు అనుసరించావు తండ్రి. నువ్వు బాప్తిస్వము ఇవ్వండి అని శిష్యులకు బోధించావు నా కృపగల తండ్రి నాయన. సువార్తను ప్రకటించండి, నమ్ముకున్న వారికి బాప్తిస్వం ఇవ్వండి నేను సెలవిచ్చావు తండ్రి నాయన. మాకు ఆజ్ఞ ఇచ్చావు, ఆజ్ఞను నువ్వు కూడా పాటించావయ్యా ఈ భూమి మీద. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. కృప చూపు తండ్రి, నిన్ను అనుకరించేవారిగా, నిన్ను అనుసరించేవారిగా, నిన్ను లోబడి జీవించేవారిగా కృప చూపు తండ్రి నాయన. ఇదిగో ప్రభు, ఇక్కడ ప్రతి బిడ్డ ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా బాప్తిస్వం పొందుకోలేదో వాళ్ళను ముట్టుమయ్యా, వాళ్ళను ముట్టుము తండ్రి నాయన. నీ నామమును బాప్తిస్వం పొందుకొని పాపాలు నా తండ్రి కడిగి వేసుకున్నట్లు కృప చూపు తండ్రి నాయన. అంత మాత్రమే కాకుండా ఎందరైతే బాప్తిస్వం తీసుకున్నారో, ఇంకా తండ్రి నాయన పాపపు జీవితంలో ఉన్నారో వాళ్ళ మీద కృప చూపమని, నీ ఆత్మతో నింపి నాయన సరైన మార్గంలో జీవించడం కృప చూపించమని అయ్యా. అక్కడున్న ప్రతి బిడ్డను శ్రేష్టమైన దీవులతో నింపుమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.